Hi students, name is Physics Ramesh sir from Right Path YouTube channel. మనం నిన్న మిజైల్స్ గురించి హాస్టల్ వెల్ఫేర్ మరియు గ్రూప్ 2 విద్యార్థుల కోసం అదే విధంగా డిఎస్సి లో కరెంట్ అఫైర్స్ లో భాగంగా వచ్చే ప్రశ్నల కోసం చదువుకోవడం జరిగింది. యాక్చువల్ గా ఇక్కడ మిజైల్స్ అనేటివి రెండు రకాలు ఉంటాయమ్మా. ఒకటవది ఏంటిదమ్మా అంటే ఒకటవ మిజైల్ వచ్చేసరికి మనకి చూడండి ఆఫీసర్స్, ఒకటి బాలిస్టిక్ మిసైల్. There are two types of missiles officers. One is ballistic missile, another one is cruise missile. Another one is cruise missile. Ikkada what are ballistic missiles? After firing the missile, if you are not able to control, the missile is known as ballistic missile. If you are able to control after firing the missile, that is cruise missile. ఒకసారి ప్రయోగించిన తర్వాత ఆపలేకపోతే, కంట్రోల్ చేయలేకపోతే బాలిస్టిక్ మిసైల్స్ అంటాం. కంట్రోల్ చేయగలిగితే క్రూజ్ మిసైల్స్ అంటాం. మనకు నిన్నటి వీడియోలో మనం చెప్పుకున్నాం ఆల్రెడీ బాలిస్టిక్ మిసైల్స్ అనేది ఒకటి SRBM, అంటే ఇది అప్ టు 1000 కిలోమీటర్స్ రేంజ్ ఉంటుంది. సెకండ్ వన్ ఏంటిదమ్మా అంటే MRBM, మీడియం రేంజ్ బాలిస్టిక్ మిసైల్. ఇది 1000 కిలోమీటర్స్ నుండి ఓకేనమ్మా ఎంతవరకు ఉంటుంది, 3500 కిలోమీటర్స్ వరకు ఉంటుంది. థర్డ్ వన్ వచ్చేసరికమ్మా IRBM, ఇంటర్మీడియట్ రేంజ్ బాలిస్టిక్ మిసైల్. ఇది 3500 కిలోమీటర్స్ నుండి ఎంతవరకు ఉంటుందమ్మా 5000 కిలోమీటర్స్ వరకు ఉంటుంది. ఇక్కడ అమ్మా లాస్ట్ది ICRBM అన్నమాట. ఏంది ICRBM అంటే చూడండి, ఇంటర్ కాంటినెంటల్ రేంజ్ బాలిస్టిక్ మిసైల్. ఇదమ్మా అబౌవ్ 5000 కిలోమీటర్స్ వరకు ప్రయాణం చేస్తే దీన్ని మనం ఏమన్నామమ్మా అంటే ICRBM అన్నాం. ఓకేనా. ఇది హ్రస్వ శ్రేణి క్షిపణులు, ఇవి మధ్యంతర శ్రేణి క్షిపణులు, ఇది అంతర్గత శ్రేణి క్షిపణులు, ఇది ఖండాంతర శ్రేణి క్షిపణులు. మరి ఇక్కడ క్రూజ్ మిసైల్స్ అనేటివి ఏంటివమ్మా అంటే చూడండి, ఇక్కడ 3 రకాల క్రూజ్ మిసైల్స్ ఉంటాయి. ఇక్కడ ఏమంటదమ్మా అంటే ఈ క్రూజ్ మిసైల్స్ విమానం లాగా ప్రయాణం చేస్తాయి. ఇవి విమానం లాగా ప్రయాణం చేస్తాయి కాబట్టి విమానం వేగంతో పోల్చి చెప్తాం మనం. ఓకేనా, విమానం వేగంతో పోల్చి చెప్తాము. మరి విమానం వేగాన్ని దేంతో పోల్చి చెప్తాం అంటే గాలిలో ధ్వని వేగంతో పోల్చి చెప్తాం. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ నేనేం రాస్తున్నా, ఇక్కడ విమానం వేగము నేనేం చేస్తున్నామా అంటే విమానం వేగము బై గాలిలో ధ్వని వేగం. ఓకేనా, దీన్ని మనము మ్యాక్ నెంబర్ అంటాం. మ్యాక్ నెంబర్ ఈక్వల్ టు ఏరోప్లేన్ వెలాసిటీ బై సౌండ్ వెలాసిటీ ఇన్ ఎయిర్. చూడండి అమ్మా, ఇక్కడ నేనేం చెప్తున్నా అంటే మ్యాక్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు ఏరోప్లేన్ వెలాసిటీ తెలియదు మనకు VE అన్నమాట. గాలిలో ధ్వని వేగం మనకు తెలుసమ్మా. గాలిలో ధ్వని ఒక సెకండ్ కి 331 కిలోమీటర్స్ ప్రయాణం చేస్తుంది. 1 సెకండ్ కి 331 మీటర్స్ అయితే 3 సెకండ్స్ కి 3 ఇంటూ 331 ఎంత అవుతుందమ్మా 993 మీటర్స్ అవుతుంది. 993 మీటర్స్ అంటే అప్రాక్సిమేట్లీ 1 కిలోమీటర్ అన్నమాట కదా. అంటే 3 సెకండ్స్ కి 1 కిలోమీటర్ ప్రయాణం చేస్తే 1 అవర్ కి 1 అవర్ లో ఎన్ని సెకండ్స్ ఉంటాయమ్మా 3600 సెకండ్స్ ఉంటాయి. అప్పుడు అది అప్రాక్సిమేట్లీ 1200 కిలోమీటర్స్ ప్రయాణం చేస్తారు. కాబట్టి సో ఇక్కడ నేను ఏం చేస్తున్నా, క్రూజ్ మిసైల్స్ అనేటి విమానం లాగా ప్రయాణం చేస్తాయి. మరి అప్పుడు విమానం వేగాన్ని ఎట్లా కొలుస్తాము, విమానం వేగాన్ని మ్యాక్ నెంబర్లలో తెలుపుతాం. సో మ్యాక్ నెంబర్ ఈక్వల్ టు విమానం వేగము బై గాలిలో ధ్వని వేగం. గాలిలో ధ్వని వేగం ఎంతమ్మా అంటే 1200 kmph. ఓకేనా, కిలోమీటర్ పర్ అవర్.
ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను ఏం చెప్తున్నాను అంటే జనరల్ గా ఇప్పుడు నేను విమానం వేగం గనక 1200 కిలోమీటర్లు పోతే 1200/1200 ఎంత అవుతుందమ్మా? 1 అవుతుంది. అంటే ధ్వని వేగానికి సమానమైన వేగంతో ప్రయాణం చేస్తే మ్యాక్ నెంబర్ వాల్యూ ఎంతమ్మా? 1. అట్లా కాకుండా ఇది 2400 అనుకోండి. 2400/1200 అయితే ఎంత వస్తుందమ్మా? 2 వస్తుంది. అప్పుడు మ్యాక్ నెంబర్ విలువ ఎంత ఉంటుంది? 1 కంటే ఎక్కువ. చాలా 6000 కిలోమీటర్లు ప్రయాణం చేసింది అనుకోండి, అప్పుడు మ్యాక్ నెంబర్ వాల్యూ 5 కంటే ఎక్కువ. అంటే ఇప్పుడు నేను ఏం చెప్తున్నా, క్రూజ్ మిసైల్స్ అనేటివి ఎవరిలాగా ప్రయాణం చేస్తాయి? విమానం లాగా ప్రయాణం చేస్తాయి. మరి విమానం వేగాన్ని ఎందులో తెలుపుతున్నాము? మ్యాక్ నెంబర్లలో తెలుపుతున్నాం. విమానం వేగము ధ్వని వేగానికి సమానమైతే మ్యాక్ నెంబర్ వాల్యూ 1. విమానం వేగము ధ్వని వేగం కంటే ఎక్కువగా ఉంటే మ్యాక్ నెంబర్ విలువ 1 కంటే ఎక్కువ. విమానం వేగము ధ్వని వేగం కంటే చాలా ఎక్కువగా ఉంటే మ్యాక్ నెంబర్ విలువ 5 కంటే ఎక్కువ కదా. ఇప్పుడు చూడండి, చాలా జాగ్రత్తగానండి. ఇప్పుడు నేను క్రూజ్ మిసైల్స్ అనేటి విమానం లాగా ప్రయాణం చేస్తున్నాయి కాబట్టి, ఓకేనా, ఒకటి సబ్సోనిక్ క్రూజ్ మిసైల్స్ అన్నమాట. రెండవదమ్మా సూపర్ సోనిక్ క్రూజ్ మిసైల్స్ అన్నమాట. మూడవది ఏంటిదమ్మా అంటే హైపర్, HYPER, హైపర్ సోనిక్ క్రూజ్ మిసైల్స్. ఇక్కడ ఎన్ని రకాల క్రూజ్ మిసైల్స్ ఉన్నాయి? సబ్సోనిక్ క్రూజ్ మిసైల్స్ అన్నమాట. సబ్సోనిక్ క్రూజ్ మిసైల్స్ అన్నమాట ఒకటి. రెండవది సూపర్ సోనిక్ క్రూజ్ మిసైల్స్ అన్నమాట. రైట్ అమ్మా, సూపర్ సోనిక్ క్రూజ్ మిసైల్స్. మూడవది హైపర్ సోనిక్ క్రూజ్ మిసైల్స్ అన్నమాట. వీడియోను ఆఖరి వరకు చూడండి, పాజ్ చేసుకొని చూడండి. ఇప్పుడు చూడండి, సబ్సోనిక్ క్రూజ్ మిసైల్స్ అంటే ధ్వని వేగం కంటే తక్కువ వేగంతో ప్రయాణం చేస్తాయి. సూపర్ సోనిక్ క్రూజ్ మిసైల్స్ అంటే ధ్వని వేగం కంటే ఎక్కువ వేగంతో ప్రయాణం చేస్తాయి. హైపర్ సోనిక్ క్రూజ్ మిసైల్స్ అంటే ధ్వని వేగం కంటే చాలా ఎక్కువ వేగంతో ప్రయాణం చేస్తాయి. సో సబ్సోనిక్ క్రూజ్ మిసైల్స్ చూడండి, సబ్సోనిక్ క్రూజ్ మిసైల్స్ వచ్చేసరికి మ్యాక్ నెంబర్ వాల్యూ <1 అన్నమాట. సూపర్ సోనిక్ క్రూజ్ మిసైల్స్ ఏంటిదమ్మంటే మ్యాక్ నెంబర్ వాల్యూ <1 అన్నమాట. హైపర్ సోనిక్ క్రూజ్ మిసైల్స్ మ్యాక్ నెంబర్ వాల్యూ ఎంతమ్మా అంటే <5 అన్నమాట. ఈ మ్యాక్ నెంబర్ ఎవరు? విమానం వేగాన్ని కొలిచే ప్రమాణం. సో దేర్ ఆర్ 3 types of cruise missiles: subsonic cruise missile, supersonic cruise missile, hypersonic cruise missile. Subsonic cruise missile traveling with less than sound velocity. Supersonic cruise missiles are traveling more than sound velocity. Hypersonic cruise missiles are traveling very much more than sound velocity. Okay? For subsonic cruise missile, Mach number value <1. For supersonic cruise missile, Mach number value <1. For hypersonic cruise missile, Mach number value is <5. ఇప్పుడు మనం బాలిస్టిక్ మిసైల్స్ గురించి మాట్లాడుకున్నాం కదా. మరి బాలిస్టిక్ మిసైల్స్ గురించి అంతకుముందు వీడియోలో మాట్లాడుకున్నాం. మరి క్రూజ్ మిసైల్స్ గురించి మనం మాట్లాడుకోవాలి. సో ఎలా మాట్లాడుకుంటాం? మన భారతదేశంలో ఎన్ని రకాల క్రూజ్ మిసైల్స్ ఉన్నాయి అనేటటువంటి విషయానికి వద్దాం. ఓకేనా? క్రూజ్ మిసైల్స్ ఎన్ని రకాలుగా ఉన్నాయి అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకే ఆఫీసర్స్, థ్యాంక్ యూ. చూస్తూనే ఉండండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి రైట్ పాత్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.